మీరు రీసెంట్ టైమ్స్‌లో చెప్తున్నది అలోపతికే ఎదురు వెళ్తున్నారు. అలోపతి వర్సెస్ రవి విడేట. ఏంటిది? రీజన్ ఏంటి అంటే అలోపతిక్ మెడిసిన్‌లో అంటే మోడర్న్ మెడిసిన్‌లో చా హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు ద రియల్ టాక్ విత్ చాణక్యలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక పర్సన్ అయితే మెయిన్‌గా అలోపతి వర్సెస్ రవి వీడే డైట్ అని చెప్పేసి మరి క్లెయిమ్ చేస్తున్నారు. మరి అలోపతి ద్వారా కూడా తొందరగా రాని రిజల్ట్స్ మేమిచ్చే డైట్ ద్వారా పక్కా 100% రిజల్ట్స్ చాలామంది కూడా క్లియర్ చేసుకొని హ్యాపీగా ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఆయనే ఎవరో కాదు, రవి వీడే గారు. ఆయన డైట్ కూడా చాలామంది ఫాలో అవుతున్నారు, ఫేమస్ కూడా అయింది. ఇది ఎంతవరకు నిజం, మనం ఎంతవరకు నమ్మొచ్చు అనే దాని గురించి ఈరోజు ఈ పాడ్కాస్ట్ ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేయబోతున్నాను. మరి అయితే ఇప్పుడు మనతో పాటు కూడా మరి రవి వీడే గారు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకున్నాను. హాయ్ సార్. హాయ్ అండి. దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఇంటర్వ్యూ. ఎస్. ఫస్ట్ ఇంటర్వ్యూలో మనము ఆ డైట్ గురించి కానీ కొన్ని మనం మాట్లాడుకున్నాము. అంతా ఇట్ వాస్ వెరీ నైస్. పీపుల్ ఆల్సో వాచ్డ్ ఇట్ వెరీ వెల్. అంటే కానీ మీరు రీసెంట్ టైమ్స్‌లో చెప్తున్నది అలోపతికే ఎదురు వెళ్తున్నారు. అలోపతి వర్సెస్ రవి విడే డైట్. ఏంటిది? రీజన్ ఏంటి అంటే అలోపతిక్ మెడిసిన్‌లో అంటే మోడర్న్ మెడిసిన్‌లో చాలా వరకు జబ్బులకి నిజానికి సరైన వైద్యం లభించట్లేదు. Yeah. ఆహ్, చాలా వరకు ఇష్యూస్‌ని నిజానికి అంటే చాలా వరకు ఇష్యూస్‌కి అసలు సొల్యూషనే లేదు. అండ్ చాలా వరకు ఇష్యూస్‌కి ట్రీట్మెంట్ రివర్స్‌లో పనిచేస్తుంది. అంటే ఏంటంటే పేషెంట్‌ని టెంపరరీగా హీల్ చేస్తుంది. బట్ లాంగ్ టర్మ్‌లో ఆ పేషెంట్స్‌కి ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేస్తుంది. ఓకే. సో అందువల్ల ఏంటంటే మనం దీన్ని సరైన విధంగా అంటే మేము కూడా అలోపతి వాడతాము. మా దగ్గర అలోపతి, ఆయుర్వేదం అండ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్, డైట్ నాట్ జస్ట్ విత్ డైట్ అన్నీ యూజ్ చేస్తాం. కానీ ప్రాపర్‌గా యూజ్ చేస్తాం. అంటే చాలా జబ్బుల విషయంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్స్ రిలేటెడ్ ఇష్యూస్ అయితేనేంటి, అంటే ఆటిజం, ఏడిహెచ్డి ఇలాంటివి అయితేనేంటి, ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, పీసీఓఎస్, మగవాళ్ళల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇలాంటివి అయితేనేంటి, థైరాయిడ్ విషయంలోనే అయితేనేంటి, కొలెస్ట్రాల్ విషయంలో ఆర్టరీస్ బ్లాక్ అయిపోవడం ఇలాంటి వాటి విషయంలో అయితేనేంటి, వీటన్నిటిలోనూ కూడా మా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలోపతిక్ మెడికేషన్ విషయంలో ఇది అంత కరెక్ట్గా పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కొలెస్ట్రాల్ విషయం తీసుకుందాం. జస్ట్ ఎల్డిఎల్ కొంచెం ఎక్కువ ఉందంటే స్టాటిన్స్ వాడేస్తుంటారు ఇంగ్లీష్ మెడిసిన్లో. Yeah. అసలు ఎల్డిఎల్ అనేది ఎంత ఏం చేస్తుంది మన బాడీలో, హార్మోన్స్ కరెక్ట్గా ఉండాలంటే ఎల్డిఎల్ అనేది బాగుండాలి, ఎక్కువ ఉండాలి. ప్రతి విషయంలో కూడా అంటే ప్రతి మనిషి విషయంలో జస్ట్ ఎల్డిఎల్ ఎక్కువ ఉంటే తగ్గించేయడం అంత కరెక్ట్ కాదు. ఇలాంటి విషయాలు చూడదు యాక్చువల్లీ. ఎల్డిఎల్ ఎక్కువ ఉందా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, స్టాటిన్. కానీ సార్ ఒకటి నేను అడుగుదాం అనుకున్నాను. సో ఇదొక పబ్లిసిటీ స్టంట్‌గలా కూడా అనుకోవచ్చు కదా! ఏంటంటే అలోపతి వల్ల తగ్గట్లేదు, ఓకే. కాకపోతే మీరిచ్చే డైట్ వల్ల సో వి కెన్ క్యూర్ ఇట్ అండ్ ఆల్సో చాలా మంచి వరకు మంచి రిజల్ట్స్ అనేది కూడా వస్తూ ఉంది. వెన్ కంపేర్డ్ టు ద అలోపతి అని కూడా అనడం అనేది దట్ వాస్ అన్ బిగ్ స్టేట్మెంట్. మరి ఇలా ఇయ్యడం వల్ల అంటే ఎందుకంత కాన్ఫిడెన్స్‌గా మీరు చెప్తూ ఉన్నారు? ఎందుకు అంటే మేము రిజల్ట్స్ చూస్తున్నాం కాబట్టి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 70% బ్లాక్ ఉంది,
స్టంట్ వేసేయాలి, స్టంట్ వేసేస్తున్నారు. ఆ వ్యక్తికి ప్లేక్ రివర్స్ కూడా చేయొచ్చు అన్న ఇది ఉండదు. ఎందుకంటే మోడర్న్ మెడిసిన్ ప్రకారం ప్లేక్ అనేది ఒకసారి బిల్డప్ అయింది, బ్లాక్స్ అవుతున్నాయంటే రివర్స్ చేయలేం. యూజువల్‌గా డాక్టర్స్ అయితే హ్మ్. దానికి ఖచ్చితంగా స్టంట్‌కెళ్ళిపోవాలి. సో, ఆర్టరీ బ్లాక్స్ గానీ, ప్లేగ్ గానీ ఇలాంటివి ఉన్నాయంటే సో, ఇట్స్ వాస్ అన్ ఎ డేంజర్ సైన్. మీరైతే వెళ్తేనే బెటర్. లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్లారంటే ఇంకా పెద్ద ప్రమాదం అనేది కూడా వస్తుంది అని జెప్పేసి ఆళ్ళు డాక్టర్స్ యూజువల్లీ చెప్పేస్తారు. 70% అనేటప్పటికి ఇట్ వాస్ అన్ ఎ డేంజర్ సైన్ అనే చెప్తారు. మరి అలాంటిది కూడా మీరు తగ్గించగలుగుతారని మీరు చెప్పడం అనేది అది నిజంగా చేశారా? నిజంగా చేసాము. చాలామంది పేషెంట్స్ స్టంట్‌కి వెళ్ళాల్సినోళ్ళు ఆగిపోయి హ్మ్. నా దగ్గరకొచ్చి వాళ్ళ ప్లేక్ రివర్స్ చేసుకొని చాలా వరకు తగ్గించుకున్న కేసులున్నాయి. ఈవెన్ కాల్షియం ప్లేక్ జీరో అయిన, కాల్షియం స్కోర్ జీరో అయిన కేసులు కూడా ఉన్నాయి. ఓకే. ఇది సాధ్యం అనే విషయం తెలియకపోవడం వల్ల చాలామంది అలాగా డాక్టర్స్ చెప్పిన వెంటనే ఈవెన్ సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్తది. సెకండ్ ఒపీనియన్‌లో కూడా సేమ్ థింకింగ్ ఉంటుంది, సేమ్ అజంప్షన్ ఉంటుంది. సో, అక్కడ కూడా అవును మీరు స్టంట్ ఏసుకోవాలని చెప్తది. సో, సెకండ్ ఒపీనియన్‌కెళ్ళినా, థర్డ్ ఒపీనియన్‌కెళ్ళినా ఆన్సర్ సేమ్ అవడంతోటి స్టంట్ వేయించేసుకుంటది. హ్మ్. కానీ నిజానికి కేవలం కొన్ని తప్పని పరిస్థితుల్లో తప్పించి, అంటే ఇంక ఎమర్జెన్సీ ఈ వ్యక్తికి ఇప్పుడు స్టంట్ ఏయకపోతే ఇమ్మీడియేట్‌లీ స్ట్రోక్ రావడమో, హార్ట్ అటాక్ రావడమో జరుగుతుంది అన్న సందర్భాలు తప్పించి హ్మ్. స్టంట్ వేయాల్సిన అవసరం ఉండదండి. ఓకే. మనం స్టంట్ వేయాల్సిన అవసరం లేకుండా ఆ వ్యక్తిని ఆ రోజుతో ఆపేసి అక్కడ ఆ ప్లేక్‌ని వెనక్కి తీసుకొస్తూ, ఇకపై ఇంక ప్లేక్ బిల్డప్ కాకుండా చేస్తూ, ఉన్న ప్లేక్ మెల్లిగా వెనక్కి వచ్చి రివర్స్ అయ్యేలా తగ్గేలా చేయొచ్చు మనం. ఈ కాన్సెప్ట్ మీదే నమ్మకం లేదు మోడర్న్ మెడిసిన్‌లో. ఆ కాన్సెప్టే అబద్ధం అంటారు. ఈ కాన్సెప్ట్‌ని ఎవరైనా చెప్తే ఇతను జస్ట్ ఫేకు. యూజువల్‌గా నేను గూడా అదే అనుకుంటున్నా. మరి ఇప్పుడు నన్ను నమ్మిచ్చడానికి ఏం చెప్తారు మీరు? చెప్తాను చూడండి. బేసికల్‌గా ఇప్పుడు అంటే కొన్ని కాంట్రవర్సీ అయిపోతది. మరీ ఇంత డీటెయిల్‌గా ఎళ్తే. అంటే స్టంట్స్ వేస్తే ఎక్కువ డబ్బులొస్తాయి కాబట్టి డాక్టర్స్ దాన్ని స్టంట్స్‌నే ప్రిఫర్ చేస్తారు అని చెప్పొచ్చు. బట్ ఒకలా చెప్పాలంటే అందులో కూడా కొంత నిజం ఉంది. కానీ కొన్ని ఆల్టర్‌నేటివ్ ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయి. వాటి మీద ఆహ్, నమ్మకం లేదు చాలామందికి. కొన్ని బ్యాన్ కూడా అన్‌ఫార్చునేట్‌లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీరీ ప్లేక్ మేము ఎలా రివర్స్ చేస్తామంటే, హ్మ్. ఒకటి డైట్ ఇస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఓకే. వ్యక్తికి డైజెషన్ ఫిక్స్ చేసి డైట్, ఒకవేళ డైజెషన్ ఇష్యూస్ ఉంటే అవి ఫిక్స్ చేసి డైట్ ఇస్తాం. డైట్ ఏంటంటే కంప్లీట్‌లీ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్. రవి వీడే డైట్ అని మాది ఇస్తాం అనమాట. హ్మ్. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి ఫర్దర్ ప్లేక్ బిల్డప్ అవ్వదింక. మనకి ఆర్టరీస్‌లో ప్లేక్ బిల్డప్ ఎప్పుడవుతదంటే మన బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు. అంటే ఆర్టరీస్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు. అంటే ఓకే. సంథింగ్ డ్యామేజ్ చేస్తుంది ఆర్టరీస్‌ని. హ్మ్. ఎక్కువ షుగర్ ఉంది. ఆర్టరీస్ డ్యామేజ్ అవుతుంటాయి. ప్లేక్ బిల్డప్ అవుతుంటది. హై ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు కూడా ఆర్టరీస్ డ్యామేజ్ అవుతుంటాయి. ప్లేక్ బిల్డప్ అవుతుంటది. బేసికల్‌గా ఆర్టరీస్‌లో ఎప్పుడు దెబ్బలు తగులుతుంటాయో అప్పుడు ప్లేక్ బిల్డప్ అవుతుంటది. హ్మ్. సో, హై షుగర్, హై ఇన్సులిన్, హై స్ట్రెస్ లెవెల్స్, హార్మోన్ ఇంబాలెన్స్, నరాల వీక్‌నెస్ ఇలాగ మల్టిపుల్ రీజన్స్ వల్ల మనకి ఆర్టరీస్‌లో ప్లేక్ బిల్డప్ అవుతుంటది. ఆర్టరీస్ డ్యామేజ్ అవుతాయి. ఆ డ్యామేజ్‌ని ఫిక్స్ చేస్తున్నప్పుడు ప్లేక్ బిల్డప్ అవుతుంది. హ్మ్. బేసికల్‌గా అది మెకానిజం. ఓకే. మనం ఈ డ్యామేజ్ అవ్వడాన్ని ఆపేస్తాం. హై షుగర్ ఉండదు. మా డైట్‌లో షుగర్ వాల్యూస్ కంట్రోల్‌లోకొస్తాయి. బీపీ కంట్రోల్‌లోకొస్తది. ఇన్సులిన్ కూడా కంట్రోల్‌లోకొస్తది. ఏమైనా నర్వస్ ఇష్యూస్ ఉన్నాయా? ఆ నర్వ్స్ కూడా హీల్ అవుతుంటాయి. సో, అన్నీ హీల్ అవుతూ వాళ్ళ ఇన్‌ఫ్లమేషన్ తగ్గిపోతది. మనకి అది మెజర్‌మెంట్ కూడా చేయొచ్చు మనం. హ్మ్. హెచ్ఎస్‌సీఆర్‌పీ అని ఒక పారామీటర్ ఉంటుంది. ఈఎస్ఆర్ అని ఒక పారామీటర్ ఉంటుంది. హోమోసిస్టైన్ అనేది ఒకటుంటుంది. నాలుగోది ఫెరిటిన్ కూడా చూడొచ్చు. ఇలా ఈ 4 మనం చూసుకొని, ఈ 4 గాని కంట్రోల్‌లో ఉన్నాయంటే, ఆ వ్యక్తికి ఆర్టరీస్‌లో ప్లేక్ బిల్డప్ అవ్వట్లేదు అన్నది ఇండికేషన్ అనమాట. సో, డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ 4 పారామీటర్స్ చెక్ చేస్తుంటాం. ఓకే. 4 కంట్రోల్‌లో ఉన్నాయా? ఆ వ్యక్తికి ఫర్దర్ ప్లేక్ బిల్డప్ కావట్లేదు. అప్పుడు 70% బ్లాక్ ఉంది. పర్టిక్యులర్ ప్లేక్ ఉంది. ఫర్దర్‌గా అవ్వదు. హ్మ్. ఇప్పుడు రివర్స్ చేయడం ఎలాగా? రివర్స్ చేయడానికి మనకి కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. ఓకే. నయాసిన్ అని, అంటే ఈ ఏదైతే రివర్స్ చేసి సప్లిమెంట్స్ ఉంటాయో ఇదొక కైండ్ ఆఫ్ 4 సప్లిమెంట్స్ కాంబినేషన్ అనమాట. అంటే కాంబినేషన్ అంటే ఇటు అసలు ఆయుర్వేదిక్ కాదు. ఆ! దీనికి స్పెసిఫిక్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఓకే. ఆ నేమ్ దీనికి కూడా మాత్రం. ఆ నేమ్ కూడా నేను పబ్లిక్‌గా చెప్పగలను. హుహు. అదేంటంటే నయాసిన్, హ్మ్. బి కాంప్లెక్స్, కొలాజిన్, టీఎంజీ. హుహు. ఈ 4 సప్లిమెంట్స్ కలిపి సరైన కాంబినేషన్‌లో, సరైన డోస్‌లో వాడితే ఆ వ్యక్తికి ఆర్టరీస్‌లోంచి ప్లేక్ అలా రివర్స్ అవుతుంటది. ఈ నయాసిన్ అనేది అన్‌ఫార్చునేట్‌లీ
ఈ ప్లేక్ రివర్స్ చేసి గుణం ఉన్నప్పటికీ కూడా, కొలెస్ట్రాల్‌ని కంట్రోల్‌లో పెట్టి గుణం ఉన్నప్పటికీ కూడా, సమ్‌హౌ ఇది హై డోసేజెస్‌లో బ్యాన్. హ్మ్. ఎందుకు బ్యాన్ చేసేదంటే, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని బ్యాన్ చేశారు. హ్మ్. కానీ ఈ కాంబినేషన్‌లో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ విషయం తెలీదు చాలామందికి. నయాసిన్ వల్ల ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో, మనం ఈ కాంబినేషన్‌లో తీసుకుంటే, హ్మ్. ఆ సైడ్ ఎఫెక్ట్స్‌ని మొత్తం కంప్లీట్‌లీ కట్ ఆఫ్ చేయొచ్చు. ఈ టీఎంజీ, కొలాజన్, బి కాంప్లెక్స్ వీటిని నయాసిన్‌తో పాటు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓన్లీ అదిచ్చే పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది హై డోస్‌లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అది మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యేలా చేసి, ఆర్టరీస్ నుంచి ఆ ప్లేక్‌ని మెల్లిగా రివర్స్ చేస్తుంటది. ఇట్ టేక్స్ టైమ్. ఇది ఇంచుమించుగా 1 ఇయర్ టు 2 ఇయర్స్ టైం పడుతుంది. బట్ 6 మంత్స్‌లోనే చాలా వరకు ప్లేక్ తగ్గి, ఆ వ్యక్తి కంప్లీట్‌లీ రిస్క్ ఫ్రీ అయిపోతాడు. అప్పటి నుంచి ఆ వ్యక్తికి డేంజర్ ఉండదు. సార్ ఇప్పుడు 70% బ్లాకేజ్ గానీ అట్లా ఉన్నప్పుడు మీ దగ్గరకొచ్చారంటే ఆ డైట్ అనేది స్టార్ట్ చేస్తారు. కరెక్టే. కాకపోతే అది పెరగకుండా అక్కడి నుంచి రివర్స్ అవ్వడం మీరనేది చేస్తారా? ఎగ్జాక్ట్‌లీ. లేకపోతే అక్కడే అంటే 70% ఉన్నాయి 70%లోనే పెట్టి ఎట్లా చేస్తారు? లేదు లేదు. అక్కడి నుంచి రివర్స్ అవుతది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వచ్చిన వెంటనే అక్కడితోటి స్టాప్ అయిపోతది. ఓకే. ఫర్దర్ ప్లేక్ బిల్డప్ అనేది అవ్వదింక. ఓకే. 70% నుంచి ఇంక రివర్స్ అవ్వడం తప్ప రివర్స్ ముందు అవ్వడం వెళ్ళనే ఉండదు. ముందుకెళ్ళడం ఉండదు. ఇప్పుడు రివర్స్ 70 నుంచి 0కి వస్తదంటే 0కి రావడం కష్టం. హ్మ్. కానీ 70 నుంచి 40కి వచ్చినా కూడా ఆ మనిషికి రిస్క్ ఫ్రీ. ఇంకా మనిషికి నెవర్ హీ హాస్ టు గో ఫర్ స్టంట్. ఓకే. ఎందుకంటే 40% బ్లాక్ అనుకోండి, ఇట్స్ ఫైన్. మనకి ప్లేక్‌లో కూడా రకాలుంటాయి. హ్మ్. ఒకటి లిక్విడ్ ప్లేక్, ఇంకోటి సాలిడ్ ప్లేక్. లిక్విడ్ ప్లేక్ వల్లనే మనకి స్ట్రోక్స్ గానీ, హార్ట్ అటాక్స్ గానీ వస్తాయి. ఓకే. సాలిడ్ ప్లేక్ వల్ల రావు. హ్మ్. సో, సాలిడ్ ప్లేక్ ఒకవేళ 40% ఉందనుకోండి, నో ప్రాబ్లమ్. 70% సాలిడ్ ప్లేక్ ఉందనుకోండి, స్టిల్ నో ప్రాబ్లమ్. హ్మ్. బట్ 70% ఇది ఉన్నప్పుడు అందులో లిక్విడ్ ప్లేక్ ఉందనుకోండి, అప్పుడు తీసుకుంటుంది. హ్మ్. ఎందుకంటే హార్ట్ అటాక్ గాని, బ్లాక్ గాని ఎప్పుడవుతది? ఈ లిక్విడ్ ప్లేక్ కట్ అయ్యి బ్లాక్ చేసేస్తాయి. టోటల్‌గా క్లాట్ ఏర్పడి మనకేంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. హ్మ్. అప్పుడే ప్రాబ్లమ్ వస్తది. అందువల్ల మనకి డేంజరస్ ఎప్పుడు కూడా లిక్విడ్ ప్లేక్, సాలిడ్ ప్లేక్ కాదు. ఓకే. సో, ఇదేం చేస్తుంది మా ప్రోటోకాల్ సాలిడ్ ప్లేక్‌ని తగ్గిస్తుంది, లిక్విడ్ ప్లేక్‌ని తగ్గిస్తుంది. కానీ ఇమ్మీడియేట్‌లీ లిక్విడ్ ప్లేక్‌ని తగ్గిస్తుంది. సో, అందువల్ల ఇమ్మీడియేట్‌లీ మనకి ఇది స్టార్ట్ చేసిన వితిన్ 1-2 మంత్స్‌లో ఆ పేషెంట్‌కి ఇంకా ఫర్దర్ రిస్క్ ఉండదింక. హ్మ్. ఎందుకని? అతనికి క్లాట్ గాని, బ్లాక్ గాని ఏర్పడేలా చేసే లిక్విడ్ ప్లేక్‌ని ఇది తగ్గించేస్తుంది. ఓకే. సాలిడ్ ప్లేక్ తగ్గడానికి చాలా టైం పడుతుంది. ఇట్ మే టేక్ 1 ఆర్ 2 ఇయర్స్ తగ్గుతుంది. కంప్లీట్‌లీ జీరో అయిపోతుందని మేము క్లెయిమ్ చేయం. సాలిడ్ ప్లేక్ తగ్గుతుంది. కానీ లిక్విడ్ ప్లేక్ ఏదైతే మనకు అక్కడి నుంచి వెళ్ళిపోతుందో, అక్కడి నుంచి ఆ మనిషికి ఇంకా జీవితంలో స్టంట్ వేయాల్సిన అవసరం ఉండదండి. అంటే యూజువల్‌గా డేంజర్ పొజిషన్ నుంచి నార్మల్‌కైతే తీసుకురాగలుగుతారు. తీసుకురాగలుగుతాం. వితిన్ 2 మంత్స్‌లో. ఓకే. సార్ దీనికి సంబంధించిన ఏవేవి యూజ్ చేయాలనేది కూడా చెప్పారు. కాకపోతే పర్సన్ టు పర్సన్ ఒక డోసేజ్ అనేది కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా! లేదండి. ఆల్మోస్ట్ ఇదైతే సేమ్ డోసేజ్ అండి. మనకెలా ఉంటుందంటే ఆహ్, అంటే ఒక అంటే మినిమమ్ డోసేజ్ అన్నది ఒకటుంటుంది. 1000 ఎంజీ నయాసిన్ అని, మాక్సిమం డోసేజ్ 2000 అని ఉంటుంది. ఈ డోసేజ్ మధ్యలోనే ఉంటుంది ఎవరికైనా సరే. ఇది కొంతమంది ఎక్కువ తీసుకొని తట్టుకోగలరు. కొంతమంది అంత ఎక్కువ తీసుకోలేరా. సో, దాన్ని బట్టి ఆ మనిషి తట్టుకోగలడా లేడా అని దాన్ని బట్టి ఇస్తాం. అంటే తట్టుకోవడం అంటే ఏం లేదు. బేసికల్‌గా ఏంటంటే అప్పుడు దాకా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా అయ్యి సడెన్‌గా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిందనుకోండి. ఆ చిన్న చిన్న నరాల్లో ఎప్పుడైతే వెసల్స్‌లో బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇచ్చింగ్ వస్తుంది. దురదల్లా వస్తదనమాట. హ్మ్. అదేంటంటే ఈ నయాసిన్ వేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా ఉండొచ్చు. మరీ మరి భరించలేనంత కాదు గానీ కొంత ఉంటదనమాట. సార్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవా? ఏముండవండి. ఇదేమి మీరిచ్చే డైట్ వల్ల గానీ దీనివల్ల అసలు? నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. అది యాక్చువల్‌గా హెల్తీ సైన్. ఇప్పుడు అలా వస్తున్నాయి అంటే, ఆ వ్యక్తిలో ఇప్పుడు దాకా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వలేదు. ఇప్పుడు అవుతుంది. హ్మ్. విచ్ ఇస్ ఎ హెల్తీ సైన్ యాక్చువల్లీ. అలా వస్తేనే అతను హీల్ అవుతున్నట్టు లెక్కనమాట. ఓకే. సో, అది ఒక్కటి తప్పించి అదర్‌వైజ్ ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ అండి. ఇప్పుడు ఆ వ్యక్తికి మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది ఈ సప్లిమెంట్. సో, అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మార్నింగ్ ఒకసారి రావచ్చు. 3 సార్లు ఇచ్చింగ్ వస్తదని చెప్పలేం. ఒక పూట రావచ్చు, ఒక పూట రాకపోవచ్చు. అది 3 పూటలు రావచ్చు ఒక్కోసారి. ఒక బాడీ టైప్‌ని తగ్గట్టు ఇట్ అలా విల్ డిఫరెన్షియేట్. వస్తూ ఉంటదనమాట ఓకే. అలాగా. సార్ ఈ బ్లాకేజ్ దాని గురించి గానీ, ప్లేగ్ గాని గురించి మీరు చెప్పారు ఓకే. కాకపోతే ఇప్పటి వరకు సో ఎంతమంది వరకు రివర్స్ చేశారు? అండ్ రిజల్ట్స్ అనేది కూడా ఎలా? చాలా మంది విషయంలో అయిందండి ఇది. ఇప్పుడు ఒక ఇద్దరు, ముగ్గురు పేషెంట్స్‌ని చూసేది మేమైతే షాక్ కూడా తిన్నాం. ఎందుకంటే, అంతకుముందు వాళ్ళ రిపోర్ట్‌లో కాల్షియం స్కోర్ చాలా ఎక్కువుండి, అంటే కాల్షియం స్కోర్ 500 అలా ఉండి, హ్మ్. 500 ఇస్ వెరీ హ్యూజ్ యాహ్! హై అమౌంట్ అనమాట.
అలా ఉండి నెక్స్ట్ రిపోర్ట్‌లో కొంతకాలం మాది ఫాలో అవుతూ 9 మంత్స్ అలా ఫాలో అయ్యాక కాల్షియం స్కోర్ 0 వచ్చిన కేస్ కూడా చూసాం అనమాట. అది చూసాక మేమే షాక్ తిన్నాం. యాక్చువల్‌గా అప్పటిదాకా మాకు తెలీదు. హ్మ్. 0 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటదని. ఎందుకంటే తగ్గుతాది అని తెలుసు. రిస్క్ ఫ్రీ అవి డేంజర్ జోన్ నుంచి బయటకొస్తాడని తెలుసు గానీ, కాల్షియం స్కోర్ 0 అవుతది అనే విషయం మా పేషెంట్ చూసాక మాకు తెలిసిందనమాట. అది చూసాక మాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది యాక్చువల్లీ. ఎందుకంటే ఎక్కడ చూసినా అసలు కాల్షియం స్కోర్ రివర్సే చేయలేం, ప్లేకి తగ్గించలేం, బ్లాక్ ఉందంటే స్టంట్ వేయాలి అనడం తప్పించి, రివర్స్ చేయగలం, ఈవెన్ 0 కూడా తీసుకురాగలం అని ఎక్కడ అన్నం చూడలేదు. ఎక్కడ అసలు ఇది చూడలేదు. బట్ ఇది నేను ఒక్కడినే కనిపెట్టిందయితే కాదు. అంటే ఇది యాక్చువల్‌గా మనకి ఇంటర్నేషనల్‌గా ఇది ప్రూవ్ అవ్వడం రీసెంట్ ఇయర్స్‌లో, లాస్ట్ 10 ఇయర్స్‌లో ఈ నయాసిన్ అనేది వాడడం వల్ల ప్లేక్ రివర్స్ అయిన కేసులు ఇయన్నీ ఉన్నాయన్నమాట. సో, దాన్ని నేను కొంచెం ఎన్హాన్స్ చేశాను. అంటే నయాసిన్ వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా వాడాలో ఆ ప్రోటోకాల్ కనిపెట్టాననమాట. ఓకే. సో, అప్రాక్సిమేట్‌గా ఏంటంటే ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్‌కి గాని వాళ్ళందరికీ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆరోగ్యమే మహాభాగ్యం. సో, ఏదైనా గాని ఆరోగ్యం అంటే డబ్బులు, గిబ్బులు ఉన్నాయా నీకు ఆరోగ్యం కావాలంటే యూజువల్‌గా దట్ ప్రిఫరెన్స్ తగ్గట్టు ఆరోగ్యం అనేది చూజ్ చేసుకుంటారు. ఆరోగ్యంగా ఉన్నామంటే ఏదైనా సాధించొచ్చు ఏదైనా. అలాంటి సందర్భాల్లో మీరు ఇదనేది చెప్తూ ఉన్నారు. అప్రాక్సిమేట్‌గా ఎంతమంది వరకు ఇప్పుడు మీరు హార్ట్ డిసీజెస్ గాని, ఆ బ్లాకేజ్ గాని తగ్గించిన సందర్భాలున్నాయి? నంబర్ వాళ్ళు అప్రాక్సిమేట్‌లీ ఆల్సో అప్రాక్సిమేట్‌లీ అంటే మాకు సాలిడ్ టెస్టిమోనియల్స్ వచ్చినాయి ఇంచుమించుగా ఒక 25 దాకా ఉంటాయండి. 25. అయితే ఒకటేంటంటే ట్రాక్ చేయడం అనేది ఇప్పుడు కొంతమందికి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇదంటే చెప్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు రిజల్ట్ వచ్చాక చాలామంది మళ్ళీ రిటర్న్ రాదు మా దగ్గరికి హ్మ్. ఒక్కోసారి. ఎందుకంటే అలా ఎంతమంది హీల్ అయ్యారో మాకు చాలామంది తెలీదనమాట. అంటే ఎవరో వేరే పేషెంట్ వస్తారు. నన్ను పలానా మురళి గారు, పలానా శ్రీనివాస్ పంపించేదో ఆయనకి రివర్స్ అయిపోయింది. ఆయన నన్ను పంపించారు అని వస్తుంటారనమాట. ఆ మురళియో, శ్రీనివాస్ ఎవరో మాకు తెలీదు. అంటే వస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి బాగైపోతది. అంటే రిటర్న్ సాధారణంగా ఎప్పుడొస్తదంటే ఏదన్నా కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఇలాంటిది వచ్చినప్పుడు వస్తదనమాట. అంతా బాగైపోతే వాళ్ళు అసలు రావాల్సిన అవసరం ఉండదు. అప్రాక్సిమేట్‌లీ ఒక 100+ ఏసుకుందామా? ఈజీగా ఏసుకోవచ్చండి. ఈజీగా. ఈజీగా. ఓహ్! నైస్. సరే. అంటే నేను చెప్పిన 25 అనేది మాకు మళ్ళీ వచ్చి మాకు తగ్గిపోయిందని థాంక్స్ చెప్పడానికి వచ్చిన వాళ్ళనమాట యాక్చువల్లీ. అట్లాంటప్పుడు యూ కెన్ క్లెయిమ్ ఇట్స్ అనగా 100+ ఆల్సో. ఈజీలీ అండి. యాహ్! ఓకే. అండ్ దీని గురించి ఓకే. ఆటిజం, ఏడీహెచ్‌డీ. సో, ఈ 2 వాటికి కూడా మీరిచ్చే డైట్ వల్ల బెటర్ రిజల్ట్స్ అనేది కూడా వస్తున్నాయంటే కూడా చెప్తూ ఉన్నారు. హ్మ్. ఇది ఎంతవరకు మేము నమ్మాలి? ఆటిజం విషయంలో అండి నాకు నేను వన్ ఆఫ్ ద థింగ్ అండి. నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేది. ఓకే. కొన్ని చెప్తాను. అది అంటే ఎక్కడ మీకు ఎవ్వరు చెప్పరిది. ఆటిజం పేషెంట్స్‌లో చాలామందికి ఆటిజం గాని, ఏడీహెచ్‌డి అని వీళ్ళలో ఏంటంటే వాళ్ళకి ఆహ్, డైజెషన్ ఇష్యూస్ వల్ల అండ్ డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయని కూడా చాలామందికి తెలీదు. బేసికల్లీ చాలా ఆటోఇమ్యూన్ జబ్బులు, చాలా ఈస్ట్ వాగుదత వల్ల వచ్చే జబ్బులు ఎలా వస్తాయో ఆటిజం కూడా అలాంటిదే అనమాట. హ్మ్. సో, స్మాల్ ఇంటెస్టైన్స్‌లో ఈస్ట్ ఓవగదత అయినప్పుడు వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కాక నరాలు వీక్ అయ్యి వచ్చే సమస్య ఆటిజం అనేది. సో, బ్రెయిన్ డెవలప్‌మెంట్ సరిగ్గా ఉండదు. యాహ్! ఎందుకంటే బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు. అండ్ వీళ్ళలో చాలా మందిలో బ్లడ్ చిక్కగా ఉంటది. హుహు. మనం ఎప్పుడైనా గమనిస్తే హిమాటిక్రట్ అని మన కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీస్తే అందులో ఉంటది. దాన్నే పీసీ1 కూడా అంటారు. అది బ్లడ్ చిక్కదనం ఎంత ఉందని చెప్తుంటది. హ్మ్. వీళ్ళలో చాలా మందిలో ఎవరైనా ఆటిజం వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లల్ని కూడా టెస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. ఈ పీసీవీ అనేది హైయర్ అంటే ఏదైతే నార్మల్ రేంజ్ ఉంటుందో అది దాటి ఉంటుంది చాలా మందికి. హ్మ్. ఈవెన్ మనకు కూడా మామూలుగా ఉన్న వాళ్ళకి కూడా ఇది గాని చిక్కగా ఉందంటే, ఆ మనిషి కొంత ఎనర్జిటిక్‌గా ఉండలేడు. కొంచెం నీరసంగా ఉంటాడు. హ్మ్. బేసికల్లీ బ్లడ్ చిక్కగా ఉంటే మైండ్ మొద్దుబారి ఉంటదనమాట. ఓకే. ఈ ఏడీహెచ్‌డీ, ఆటిజం పేషెంట్స్‌లో ఏంటంటే ఈ బ్లడ్ చిక్కగా ఉంటది. సో, వీళ్ళకి మేము మా డైట్ ఇచ్చినప్పుడు ఈవెన్ చిన్న పిల్లలైనా కూడా వాళ్ళు చాలామంది చాలా ఎదగంటగా ఉంటారు, మొండిగా ఉంటారు, తినరు. కానీ పేరెంట్స్ ఎలాగన్నా వీళ్ళని బాగు చేద్దామనే ఉద్దేశంతోటి మా డైట్‌ని ఇస్తూ ఉంటారు. 3 పూట్ల కాకపోయినా ఒక పూట గాని, 2 పూటలు గాని ఎంత వీలైతే అంత ఇస్తుంటారనమాట. సార్ ఇక్కడ ఒక విషయం చెప్పండి. అంటే ఆటిజం చిన్న పిల్లల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. చిన్న పిల్లలకు కూడా మీరు డైట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారా? అబోవ్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ అబోవ్ 5 అండ్ ఇయర్స్. అబోవ్ 5 ఇయర్స్ అండి. హ్మ్. ఎందుకంటే 5 ఇయర్స్ లోపల ఇట్స్ వెరీ డిఫికల్ట్ అంటే మేనేజ్ చేయలేం అసలు. అండ్ ఇట్స్ అట్‌లీస్ట్ 5 ఇయర్స్ అయితే ఉండాలండి డెఫినెట్‌లీ. హ్మ్. సో, యాక్చువల్‌గా అయితే ఐడియల్లీ నేను ఇనిషియల్‌గా అసలు ఇద్దామని అనుకోలేదు. ఎందుకంటే చిన్న పిల్లల ఇది వాళ్ళ పేరెంట్స్ ఒక్కోసారి ఓవర్ సెన్సిటివ్ ఉంటారు. అంటే ఏమాత్రం ఆహ్, ఫీవర్ వచ్చినా
వాళ్ళు క్యాజువల్గా వైరల్ అటాక్ వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ వచ్చినా కూడా అది మీ డైట్ వల్లే వచ్చింది, మీ సప్లిమెంట్స్ వల్లే వచ్చింది అని ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే పిల్లల మీద బాగా ప్రేమతో అలా అనొచ్చు. యా. బట్ ఈ ఒక అంటే రిజల్ట్స్ చూసాక లేదు, ఈ వ్యక్తి జీవితం ఇంకా టోటల్గా ఇలాగ ఉండిపోతుంది, మనం రిస్క్ అయినా పర్వాలేదు, నాకు ఎంత రిస్క్ అయినా పర్వాలేదు ఇద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళకి నేను చెప్తుంటాను అనమాట, గైడెన్స్ ఇస్తుంటాను బేసికల్లీ. ఇది డైట్, ఇది వాడితే మీకు బెటర్మెంట్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ డైట్, సప్లిమెంట్స్, నెర్వ్ హీలింగ్ సప్లిమెంట్స్ ఉంటాయండి. ఆ సప్లిమెంట్స్ దేర్ ఎక్స్పెన్సివ్, ఆల్మోస్ట్ ఈచ్ మంత్కి 25,000 అలా అవుతుంటుంది, వాటికి 20-25,000 మధ్యలో పడుతుంటుంది. మా సప్లిమెంట్స్ కూడా కాదు, అవి బయట నుంచి కొనాల్సినవే. ఐఎమ్ నాట్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ దోస్ సప్లిమెంట్స్, ఈవెన్ దో హ్యావ్ ఏ సప్లిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, బట్ ఐ డోంట్ మ్యానుఫ్యాక్చర్ దెమ్. సో వాటిని ప్రిస్క్రైబ్ చేయడం నాకు ఏమాత్రం లాభం ఉండదు. కానీ వాళ్ళు వాటిని వాడితే ఇవి స్లోగా నర్వ్స్ని హీల్ చేసి బ్రెయిన్ డెవలప్మెంట్ చేస్తుంటాయి అలాగా. సార్ అలోపతిలో కూడా ఇలా లేదు కదా సార్? అలో అది అంటే రిజల్ట్స్ కూడా చాలా స్లోగా ఉంటుంది. అంటే ఆటిజం ఎవరికైనా వచ్చింది అని అంటే ఆ లైఫ్ లాంగ్ అది క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతుండాలే తప్ప అది తగ్గించిన సందర్భాలు అనేది కూడా అలోపతిలో అసలు సొల్యూషన్ లేదు. అలోపతిలో నేను చెప్పాను కదా, అలోపతిలో వైద్యం ఎందుకు కొన్ని చోట్ల చాలా డిజాస్టర్స్ ఉంటుందంటే, వీళ్ళకి ఏం చేస్తుంది, వాళ్ళు ఏడిహెచ్డి బాగా ఓవర్ యాక్టివ్ ఉంటున్నారు, మాట వెంటనే మొండిగా ఉంటున్నారు. ఏం చేస్తుందంటే వాళ్ళని స్లీపింగ్, అంటే వాళ్ళకి ఒక రకమైన నిద్ర వచ్చేసేలాగా ఉంటుంది వాళ్ళ మెడికేషన్. ఆ మెడికేషన్ కూడా అలాగే సజెస్ట్ చేస్తారు. యా, అలోపతిలో మెడికేషన్ ఇట్స్ నాట్ ట్రీట్మెంట్, ఇది ఓన్లీ వాళ్ళని పడుకోబెట్టేసి ట్రీట్మెంట్ అంతే. ఒక స్లీపింగ్ పిల్ లాంటిది ఇస్తారు, అంటే వాళ్ళు ఇచ్చి మెడికేషన్ ఏదైతే ఉందో అది వాళ్ళని నిద్రపుచ్చేలా చేస్తుంది. అండ్ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, లాంగ్ రన్లో అదే మెడికేషన్ ఇంకా నరాలను వీక్ చేస్తుంది. అంటే ఓకే. దే ఆర్ నాట్ ఫిక్సింగ్ ఆటిజం, దే ఆర్ ఇంకా సివియర్గా చేస్తున్నారు, ఇంకా ఇంకా ఎక్కువ అయ్యేలా చేస్తున్నారు అనమాట. అంటే ఆ పేషెంట్ ఇంకా కోలుకోలేడు లైఫ్లో, అంటే ఎక్కడున్నదాన్ని దాన్ని ఇంకా ముదురుతూ వెళ్తుంది తప్ప ఇంకా తగ్గదు. ఇంకా తగ్గలేదు అని. సాధారణంగా ఆటిజం ఐడిహెచ్డి పేషెంట్స్ ఏంటంటే ఓన్లీ స్పీచ్ థెరపీ అని, బిహేవియరల్ థెరపీ అని అవి ఇస్తుంటారు, అవే కొంత పనిచేస్తుంటాయి. ఎందుకని అలా ట్రై చేస్తున్నప్పుడు బ్రెయిన్ కొత్త బ్రెయిన్ సెల్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే క్రియేట్ చేస్తుంది. కాబట్టి అది వర్క్ అయ్యే ఒక సొల్యూషన్, కానీ దానికి లిమిటేషన్ ఉంటుంది. ఒక పేషెంట్ మహా అయితే ఒక 5 to 10% కోలుకుంటాడు, అంతకు మించి కోలుకోలేడు. ఇంకా ఆటిజం ఈజ్ ఆటిజం, ఏడిహెచ్డి అవి అలాగే ఉంటాయి. జస్ట్ ఏంటంటే కొంత బెటర్మెంట్, అంటే అప్పుడు దాకా అసలు ఆ, ఆ, బాబు అని పిలిస్తే తిరిగి చూడడం కూడా చేయని వాళ్ళు వీటి వల్ల చేయొచ్చు. ఒక పదం పలకొచ్చు, అప్పుడు దాకా అసలు మాట్లాడిన వాళ్ళు అమ్మ నాన్న అని ఒక పదం పలకొచ్చు, అక్కడ దాకా తీసుకురాగలమే. కానీ మేము ఇచ్చిన ట్రీట్మెంట్లో ఐ కాంటాక్టే కాదు, పదం కాదు, ఈవెన్ సెంటెన్స్లు, పాటలు పాడ్డాలు కూడా చేస్తున్నారు. 100% క్యూర్ అయిపోతుందని నేను అస్సలు క్లెయిమ్ చేయను, ఎందుకంటే అది ఇంపాసిబుల్. అంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి చాలా మాత్రం బెటర్ చెప్తున్నారు. రిజల్ట్స్. ఇప్పుడు స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ ద్వారా 10% రిజల్ట్స్ వస్తే, మా దగ్గర 40 to 50% రిజల్ట్స్ వస్తాయి. ఇదేంటంటే ఇలా సార్ మేము ఇది దిస్ వాస్ అన్ బిగ్ స్టేట్మెంట్ సార్. చాలా చాలా బిగ్ స్టేట్మెంట్. అదే చెప్పేటప్పుడు మీరు చెప్తున్నారు అంటే దానికి తగ్గ రిజల్ట్స్ ఏదైనా కానీ మీరు మీ దగ్గర పక్కా ఉన్నాయంటేనే యూ హ్యావ్ టు సే. ఐఎమ్ గివింగ్ దిస్ స్టేట్మెంట్ విత్ అట్ మోస్ట్ కాన్ఫిడెన్స్ అండి. ఎందుకంటే నేను ఫిక్స్ చేయకుండా క్లెయిమ్ చేసే టైప్ కాదు, చేస్తే నా మనస్సాక్షి ఒప్పుకోదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను కావాలంటే ఆ పేషెంట్ చూపించగలను, నా దగ్గర ఉన్నదో దగ్గర వస్తుంటుంది నా దగ్గరికి. సో నేను చూపించగలను కాబట్టే నేను క్లెయిమ్ చేస్తున్నాను యాక్చువల్లీ. సార్ 40 to 50% అంటే ఇట్ వాస్ అన్ ఏ గ్రేట్ నెంబర్ సార్. ఆటిజం వచ్చిన వాళ్ళల్లో 10% కొంచెం అరే బెటర్మెంట్ ఉందంటేనే ఆ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎంత ఆనందపడతారో కల్లారా చూసిన సందర్భాలు అనేది కూడా ఉంది. అలాంటిది అంటే మీరు ఇంత బెటర్మెంట్ అంటే మన నార్మల్ పర్సన్ లాగానే ఉండే అవకాశాలు అనేది కూడా ఉంటున్నాయి. నార్మల్ పర్సన్ లాగా కూడా చేయొచ్చు. అంటే కొన్ని చూడండి, రీసెర్చ్ చేస్తూ ఉంటానండి నేను యాక్చువల్లీ ఈ విషయాల్లో, చాలా విషయాల్లో థియరిటికల్గా ఏవైతే ఇవి గ్యారంటీగా పనిచేస్తానే అని ఫైండ్ అవుట్ చేస్తానో అది ప్రాక్టికల్గా అన్నీ అప్లై చేయలేను, ఎందుకంటే దేర్ ఆర్ లిమిటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం మేము, ఈ 40% 50% బెటర్మెంట్ దేంతో వస్తుంది? నర్వ్ హీలింగ్ సప్లిమెంట్స్ తోటి, అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ సప్లిమెంట్స్ తోటి, మా డైట్ తోటి, అండ్ వాళ్ళ బ్లడ్ చక్కగా లేకుండా చూసుకోవడం. కొన్ని సందర్భాల్లో కొన్ని పేషెంట్స్లో బ్లడ్ తీయాల్సి కూడా వస్తుంది, అంటే 3 monthsకి వస్తుంది అలాగా కొంత. ఎందుకంటే వాళ్ళది బ్లడ్ ఇన్ని చేసినా కూడా కొంచెం చక్కగానే ఉందనుకోండి,
ఆ పేషెంట్కి మళ్ళీ బెటర్మెంట్ తక్కువ ఉంటుంది అనమాట. కొన్ని సందర్భాల్లో ఇది కూడా వస్తుంది. ఇవన్నీ ఏంటంటే చాలా రివల్యూషనరీ ట్రీట్మెంట్స్ ఇవి. ఎక్కడ ఎవరు చేయనివి. వీటి ద్వారానే అంటే ఇవి అలౌడ్ అనమాట. అట్లీస్ట్ ఇప్పుడు ఇవి చేయడం ద్వారా ఇది మరీ ఎక్స్ట్రీమ్ అన్నట్లు లేదు. ఇవి చేయొచ్చు, అలౌడ్ ఇది. కానీ ఇంకా ఉన్నాయి. అవి అవి చేస్తే డెఫినెట్లీ మంచి ట్రీట్మెంట్, ఇంకా మంచి రిజల్ట్స్, అద్భుతమైన రిజల్ట్స్ కూడా వస్తాయి. కానీ అవి చేయాలంటే చెప్పాలంటే పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి చాలా నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి, అన్నిటిని బేర్ చేయడానికి ఇది వాళ్ళు ఎలా చేయాలి, ఇలాంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ హార్మోన్ అనేది ఆటిజం పేషెంట్స్లో తక్కువ ఉంటుంది. చాలా మందిలో చాలా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వాళ్ళ బ్రెయిన్ సెల్స్ ఎందుకు ఫాస్ట్గా గ్రో కావు. గ్రోత్ హార్మోన్ తక్కువ ఉంటే గ్రోత్ హార్మోన్ రీప్లేస్మెంట్ చేయాలి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్స్ వెరీ ఈజీలీ పాసిబుల్. గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఓకే. సో అవి తీసుకుంటే గ్రోత్ హార్మోన్ సరైన లెవెల్లో వస్తుంది. యాక్చువల్లీ వాళ్ళకి ఎక్కడో హైయర్ అంటే కూడా కాదు, వాళ్ళకి నార్మల్ లెవెల్లో గ్రోత్ హార్మోన్ ఇస్తే వాళ్ళ బ్రెయిన్ మళ్ళీ నార్మల్ అందరిలాగా గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్ సెల్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతాయి. గ్రోత్ హార్మోన్ చాలా మందిలో ఆటిజం పేషెంట్స్ తక్కువ ఉంటుంది. ఆటిజం పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్తే ఎక్కడా కూడా గ్రోత్ హార్మోన్ టెస్ట్ చేయదు. ఇప్పుడు గ్రోత్ హార్మోన్ టెస్ట్ చేయడానికి IGF-1 అనే టెస్ట్ చేయాలి, బ్లడ్ టెస్ట్ చేయాలి. ఈ బ్లడ్ టెస్ట్ని ప్రిస్క్రైబ్ ఎవ్వరూ చేయదండి. అంటే అసలు కనెక్షనే తెలియదు అన్నమాట. గ్రోత్ హార్మోన్ తక్కువ ఉంది కాబట్టి బ్రెయిన్ సరిగ్గా గ్రో అవ్వట్లేదు అన్న కనెక్షన్ తెలియదు. తక్కువ ఉంటే అట్లీస్ట్ గ్రోత్ హార్మోన్ని రీప్లేస్ చేయాలి అన్న ఇది కూడా చాలామందికి చేయదు. చాలా రేర్గా కొంతమంది సరిగ్గా ఎదగట్లేదు, పొట్టిగా ఉన్నది అన్నప్పుడు కొంతమంది డాక్టర్స్ గ్రోత్ హార్మోన్ రీప్లేస్మెంట్, కొంతమంది ఎండోక్రైనాలజిస్టులు సజెస్ట్ చేస్తుంటారు. చాలా రేర్ కేసులో చేస్తారు. కానీ ఈ ఆటిజం పేషెంట్స్లో వాళ్ళ గ్రోత్ హార్మోన్ తక్కువ ఉందని తెలిస్తే ఫైండ్ అవుట్ చేసి ఆ గ్రోత్ హార్మోన్ రీప్లేస్మెంట్ చేయాలి అన్న ఇది డాక్టర్స్ ఆలోచిస్తే చాలామంది ఆటిజం పేషెంట్స్ చాలా బాగా క్యూర్ అవుతారు. ఇది వింత కాదు, ఇదేం కాదు, టెస్ట్ ఏం లేదు. ఆ వ్యక్తికి గ్రోత్ హార్మోన్ తక్కువ ఉంది, సరైన అమౌంట్లో పెట్టడమే. అది పెద్ద క్రైమ్ కాదు, ఏం కాదు, జస్ట్ అది ట్రీట్మెంట్. అది కానీ చేసామంటే నిజంగా చాలామంది ఆటిజం పేషెంట్స్ చాలా బాగా హీల్ అవుతారండి. అయితే ఇది డాక్టర్స్ చేయకపోవడం వల్ల పేషెంట్స్, అంటే ఈ ఆటిజం పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్లో కూడా భయం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయట్లేదు, మీరేమో అది గ్రోత్ హార్మోన్ రీప్లేస్మెంట్ అనేది కరెక్ట్ సొల్యూషన్ అంటారు, మేము చెయ్యం అంటారు. ఎందుకంటే ఏ డాక్టర్ చేయడు. సో అందువల్ల ఉంది ట్రీట్మెంట్, వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం, భయం వల్ల ఇది వాళ్ళ ట్రీట్మెంట్కి వెళ్ళడానికి లేదు. గ్రోత్ హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏవో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి, ఏదో అయిపోతుంది, క్యాన్సర్ వచ్చేస్తాయి అనుకుంటారు. గ్రోత్ హార్మోన్ ఎక్కువ డోసులో తీసుకుంటే వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్, క్యాన్సర్లు. మనం తక్కువ ఉంది కాబట్టి సరైన అమౌంట్లో పెడితే సైడ్ ఎఫెక్ట్స్ రావు. సార్, యూజువల్గా ఈ హార్మోన్స్ కానీ ఇది ఆర్టిజంకి సంబంధించి అంటే ఈ రవి వీడే డైట్ సో కంప్లీట్గా తీసుకోవాలంటే ఎన్ని ప్రాసెస్ అనేది ఉంటుంది, ఎన్ని మంత్స్ ఉంటుంది ఈ ప్రాసెస్? అన్ఫార్చునేట్లీ ఆటిజం పేషెంట్స్లో ఈ డైట్ అనేది చాలా కాలం తీసుకోవాలండి. అంటే సంవత్సరాలు తీసుకోవాలి. సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఒకవేళ 6th 7th ఇయర్లో పేషెంట్ వచ్చాడు అనుకుందాం, ఆ వ్యక్తికి 18-19 ఇయర్స్ వచ్చేదాకా తీసుకోవాల్సిందే. దానికి రీజన్ ఏంటంటే ఇంతకాలం పాటు తీసుకున్నాము, ఇప్పటి నుంచి నార్మల్ డైట్కి వెళ్ళిపోదాం అంటే అప్పుడు దాకా హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉండి, ఈవెన్ టెస్టోస్టెరాన్, గ్రోత్ హార్మోన్ ఇవన్నీ కరెక్ట్గా ప్రొడ్యూస్ అయ్యి అక్కడి నుంచి వెంటనే మళ్ళీ మామూలు అయిపోతుంది. మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఆటిజం క్యూర్ అవ్వడం ఉండదు ఇంకా. సో చాలా లాంగ్ టైం తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆటిజం పేషెంట్స్ విషయంలో కొంత కాంప్రమైజ్ అవుతాం మేము కూడా. అంటే కంటిన్యూస్ డైట్ కాకుండా వాళ్ళకి వీక్లీ ఇన్ని పూటలు, ఒక 3 పూటలు కానీ 4 పూటలు కానీ కావాల్సింది తినొచ్చు. ఎక్సెప్ట్ గోధుమ పిండి, మైదా పిండి, పాలు తప్పించి ఏదన్నా ఐటమ్, స్వీట్లు కానీ ఏదన్నా సరే తినొచ్చు అని అంటాం అనమాట. సో దట్ ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి కంప్లీట్లీ అనేవర్ ఆఫ్ ద టేస్ట్ అన్నట్టు కాకుండా వాళ్ళు ఉండేలాగా. అండ్ ఈవెన్ డైట్లో కూడా కొంత ఈజీ చేస్తాం వాళ్ళకి. అంటే కొన్ని ఐటమ్స్ అవి నిజానికి డైట్లో లేకుండా ఉంటేనే బెటర్, బట్ స్టిల్ ఎలా చేస్తాం అంటే సిమ్టమ్స్ రిపీట్ అయ్యి, అంటే డైట్ పని చేయకుండా పోయే అంత అమౌంట్లో కాకుండా కొంత అమౌంట్లో చీట్ ఉన్నప్పటికీ స్టిల్ డైట్ వర్క్ అయ్యేలాగా చేస్తాం అనమాట. అలా కొంత కాంప్రమైజ్ అయితే ఉంటుంది డైట్ విషయంలో, బట్ డైట్ మాత్రం చాలా కాలం చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనిషి పూర్తిగా ఎదిగేంత వరకు చేయ తప్పదు. ఎందుకంటే గ్రోత్ అనేది ఈవెన్ నార్మల్ మనుషుల్లో కూడా 19-20 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది, బాడీ డెవలప్మెంట్ ఉంటుంది. సో గ్రోత్ హార్మోన్ అనేది
19-20 ఇయర్స్ దాకా పెరుగుతూనే ఉంటుంది ఈ ప్రతి మనిషిలో. అది ఓన్లీ ఆటిజం మనిషి వల్ల కాదు, ప్రతి మనిషిలో 19-20 ఇయర్స్ దాకా పెరుగుతూ ఉంటుంది. 20 ఇయర్స్ నుంచి డ్రాస్టిక్గా తగ్గుతూ ఉంటుంది. ఓకే. సో అప్పుడు దాకా కూడా డైట్ చేయాల్సిందే. కానీ ఇట్ వాస్ నైస్ సార్. ఏంటంటే ఆటిజం అంటే నాకు ఇందాక మీరు కొలెస్ట్రాల్ దానికి సంబంధించి చెప్పిన దాని వరకు అయితే సంవాట్ అంటే ఓకే చేయొచ్చేమో అని అనిపించింది. కానీ ఆటిజం విషయంలో మాత్రం నేనైతే కంప్లీట్లీ మీకు అపోజ్గా నేను అడుగుదామనే నేనైతే రెడీగా ఉన్నాను, అడిగాను. దానికి తగ్గ క్లారిఫికేషన్ అనేది కూడా ఇచ్చారు. ఈవెన్ ఆటిజం పేషెంట్స్లో ఆ గ్రోత్ అనేది ఉండదు. ఆ గ్రోత్ హార్మోన్స్ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో దానికి తగ్గట్టు అనేది ఆన్సర్ అనేది కూడా ఇట్ వాస్ నైస్ థింగ్. ఎవరైనా ఆటిజం పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎంతగా సఫర్ అవుతున్నారో మనం చూసాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీరు ఇంకో క్లెయిమ్ చేస్తున్న దాంట్లో కూడా ఇన్ఫర్టిలిటీ. రీసెంట్ టైమ్స్లో మనమున్న ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో ఎక్కువగా డైట్కి సంబంధించి కానీ ఏది పడితే అది తినడం వల్ల కానీ అమ్మాయిల్లో అయినా అబ్బాయిల్లో అయినా కానీ ఆ హార్మోన్స్ కానీ అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉన్నాయి. దానివల్ల పిల్లలు పుట్టడం అనేది కూడా చాలా తక్కువైపోతుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు సఫర్ అవుతున్నది కూడా ఇది. మరి ఇన్ఫర్టిలిటీ దానికి సంబంధించి మీరు ఇచ్చే డైట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అంటే ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఇన్ఫర్టిలిటీ విషయంలో అండి చెప్తాను, మా సక్సెస్ చాలా ఎక్కువ అండి. ఇది ఇంకా సార్ ఆటిజం విషయంలోనా ఆటిజం విషయంలో నేను చెప్పింది ఐఎమ్ వెరీ ప్రౌడ్ అన్నట్లు. ఎందుకంటే ఎక్కడ ఎవరు చేశాను యాక్చువల్లీ. ఇన్ఫర్టిలిటీ విషయంలో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 మంది వచ్చేదనుకోండి, 10 మందిలో 9 మందికి సక్సెస్, ఐ మీన్ 100% రిజల్ట్స్ వస్తాయన్నమాట. రియల్ యా, నిజంగా. ఇప్పుడు బేసిక్ చెప్తాను చూడండి. పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ ఉంటుంది కదా, వాళ్ళకి ఫస్ట్ ఉండేది హార్మోన్ ఇంబ్యాలెన్స్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లే ఇవి వస్తాయి. ఈ డైట్ స్టార్ట్ చేసాక వితిన్ 1 మంత్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది పోతుంది. సరైన అమౌంట్లో ఈస్ట్రోజన్, సరైన అమౌంట్లో ప్రొజెస్టరాన్, సరైన అమౌంట్లో టెస్టోస్టెరాన్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంటాయి లేడీస్కి. ఇంకిదే అయితే ఏమవుతుంది, వాళ్ళకి 2 మంత్స్కి వస్తుంది వచ్చి పీరియడ్స్ కాస్త కరెక్ట్గా 30 డేస్లో రావడం స్టార్ట్ అవుతుంది. హెవీ బ్లీడింగ్, హెవీ పెయిన్ఫుల్ పీరియడ్స్, క్రాంప్స్ ఇవన్నీ వితిన్ 2 మంత్స్లో తగ్గిపోతాయండి. ఇది మేము చాలామంది అనమాట పేషెంట్స్ వస్తుందా ఫాలోఅప్కి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అసలు ఇప్పుడు దాకా వాళ్ళకి 10 ఏళ్ళ నుంచి ఉంది ప్రాబ్లం, 5 ఏళ్ళ నుంచి ఉంది, 15 ఏళ్ళ నుంచి ఉంది. వితిన్ 2 మంత్స్లో తగ్గిపోతుంది. వితిన్ 1 మంత్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ పోతుంది. 2nd మంత్ పీరియడ్స్ టైంకి వస్తుంది, 3rd మంత్ టైంకి వస్తుంది. పెయిన్స్ ఉండవు, మైగ్రేన్ ఉండదు, ఇంకా చాలా ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. పీసీఓఎస్ పీసీఓడి ఉంటుంది చూసారా, ఇవి తగ్గడం ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది, పీరియడ్స్ తగ్గిపోతుంది. ఈ పీసీఓఎస్ పీసీఓడీలు తగ్గడానికి ఏంటంటే అంతకుముందు వాళ్ళకి ఏ లెవెల్లో ఇష్యూ ఉంది, ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయి, దీన్ని బట్టి 4 మంత్స్ పట్టొచ్చు, 6 మంత్స్ పట్టొచ్చు. పీరియడ్స్ ఇష్యూ, పీరియడ్స్ పెయిన్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే తగ్గిపోతుంది ఇమీడియట్లీ. వాళ్ళకున్న ఫెర్టిలిటీ ఇష్యూస్ 5 to 6 మంత్స్ టైం పట్టొచ్చు. బట్ ఆ తర్వాత వితౌట్ ఎనీ మెడికేషన్, ఈవెన్ ఈ పీరియడ్లో కూడా వితౌట్ ఎనీ మెడికేషన్ వాళ్ళ ఇష్యూ కంప్లీట్లీ క్యూర్ అయిపోతుందండి. సార్ ఇప్పుడు మీరు ఇచ్చే డైట్ యూజువల్గా అబ్బాయిలకు అమ్మాయిలకు ఇద్దరికి ఇస్తారా, లేకపోతే ఓన్లీ ఒకరికి మాత్రం ఇస్తుంటారా? అయితే ఇప్పుడు ప్రాబ్లం అమ్మాయిలో ఉందనుకోండి, ఓన్లీ అమ్మాయికి ఇస్తాం, అబ్బాయికి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రాబ్లం ఇద్దరిలో ఉంటే ఇద్దరికి ఇస్తాం. ఇప్పుడు కొంతమందికి సెమెన్లో మొటిలిటీ తక్కువ ఉండొచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళకి కూడా ఇస్తాము. వాళ్ళకి కూడా ఈ తక్కువ ఉండడానికి రీజన్ ఏంటి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయి ఉంటుంది చాలా విషయాల్లో. అండ్ ఈస్ట్ ఓవగ్రోత్ కూడా అయి ఉంటుంది చాలా మంది విషయాల్లో. సో ఈ డైట్ వాళ్ళకు కూడా ఫిక్స్ చేస్తుంది. సో అలాంటి ఇష్యూస్ మగవాళ్ళకు ఉంటే మగవాళ్ళు కూడా ఇస్తాం అనమాట. ఇద్దరికి ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఐదర్ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ డైట్ విషయంలో కూడా సో ఏదైనా మెడికేషన్ కానీ అట్లా ఏమైనా సజెస్ట్ చేస్తారా, లేకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ డైట్ ప్రాసెస్ సార్? లేదు, అంటే డైజెషన్ ఇష్యూస్ ఉంటే ఆ డైజెషన్ ఫిక్స్ చేయడానికి ఇంగ్లీష్ మెడిసిన్ వాడతాం. ఓకే. అంటే టెంపరీగా. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు పీసీఓఎస్ పీసీఓడి ఉందనుకోండి, 2 రకాలుగా రావచ్చు. ఒకటి మెయిన్ రూట్ కాజ్ అయితే తిన్న ఫుడ్ లోంచి న్యూట్రిషన్ బాడీకి అందకపోవడం, బేసికల్గా తిన్న ఫుడ్ బాడీకి వంట పట్టకపోవడం, అదే మెయిన్ ఇష్యూ. అది ఇప్పుడు వాళ్ళు జంక్ ఫుడ్ తింటున్నది అనుకోండి, జంక్ ఫుడ్ తిన్నా అదే రిజల్ట్. అంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తింటుంటే ఆటోమేటిక్గా తిన్నది న్యూట్రిషన్ అందదు బాడీకి. లేదు, వాళ్ళకి డైజెషన్ బాగానే ఉంటుంది, బట్ తిన్న ఫుడ్ కరెక్ట్గా లేదు, కాబట్టి పీసీఓడి వచ్చింది. వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చింది. తిన్న ఫుడ్ చాలా మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ తింటున్నారు, బట్ వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి. అప్పుడు కూడా తిన్న ఫుడ్ ఎంత మంచిదైనా వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్ సమస్యలు వస్తాయి. ఎందుకు, వాళ్ళు తిన్న అద్భుతమైన డైట్లోంచి న్యూట్రిషన్ అందట్లేదు బాడీకి డైజెషన్ ఇష్యూస్ వల్ల. వీళ్ళలో ఏమో డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ చేయాలి,
వాళ్ళలో ఇంకా జస్ట్ వాళ్ళు డైట్ ఫిక్స్ చేస్తే చాలు. సో కొంతమందిలో డైజెషన్ ఇష్యూ ఫిక్స్ చేయాలి కాబట్టి కొంత సప్లిమెంటేషన్ అండ్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. వీళ్ళల్లో డైజెషన్ అంతా బాగానే ఉంది కాబట్టి ఏమీ వాడక్కర్లేదు, జస్ట్ డైట్ తోటి వాళ్ళది హార్మోన్ ఇంబాలెన్స్ వ్యవస్థ అయిపోతుంది. కానీ ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకైతే వాళ్ళు అనుకున్న రిజల్ట్ అనేది రావడం లేదు. అలాంటి సందర్భాల్లో వాళ్ళైతే క్లినిక్స్ బోల్డన్ని క్లినిక్స్ అనేది కూడా తిరిగి, సో అక్కడ కూడా బెటర్ రిజల్ట్స్ అనేది రాకుండా చాలా కొంచెం టఫ్ సిచ్యువేషన్స్ టైంలో మీ దగ్గరకొచ్చిన పేషెంట్స్ ఎవరైనా ఉండి వాళ్ళకి రిజల్ట్స్ ఏమైనా చూపిచ్చారా? చాలామంది అండి. చాలామంది అంటే ఇంకా చెప్పాలంటే నిన్న ఒక ఒక జంట వచ్చేది, మొన్న ఒక జంట వచ్చేది. ఇంకా అంటే ఆల్మోస్ట్ చాలా ఫ్రీక్వెంట్‌గానే వస్తుంటదనమాట. ఓకే. అండ్ విత్ లాట్స్ ఆఫ్ సక్సెస్ యాక్చువల్లీ. చెప్తున్నాను కదండీ! అది ఇప్పుడు కాదు సార్. ఇక్కడ మెయిన్ ఏంటంటే నాకు వచ్చే డౌట్ ఏంటంటే అక్కడ క్లినిక్స్ గాని, నార్మల్‌గా హాస్పిటల్స్‌కెళ్ళి అక్కడైతే అలోపతికి దానికి సంబంధించి మొత్తం చేసి అంటే దానికి కావాల్సిన ట్రయల్స్ అన్నీ చేసొచ్చారు. కానీ అక్కడ రాని రిజల్ట్స్ ఇక్కడెలా వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నిన్నొచ్చిన ఒక దంపతుల గురించి చెప్తాను యాక్చువల్లీ. ఓకే. అమ్మాయికి ఎస్ఎల్ఈ ఉంది. ఎస్ఎల్ఈ అనేది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్. ఓకే. ఆ అమ్మాయి కంటిన్యూస్‌గా ఆటోఇమ్యూన్ మెడికేషన్ మీద ఉంది. హెచ్‌సిక్యూ అంటాం. హ్మ్. ఆ హెచ్‌సిక్యూ అనే మెడికేషన్ మీద ఉంది. సో, ఆ అమ్మాయికి ఏంటంటే ఆ ఆటోఇమ్యూన్ కండిషన్ వల్ల అండ్ ఈ ఈస్ట్ అండ్ ఫంగల్ ఓవగ్రోత్ వల్ల ఫంగల్ ఓవగ్రోత్ అనమాట. దానివల్ల ఎస్ఎల్ఈ వచ్చింది. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా హార్మోన్ ఇంబాలెన్స్ ఉండి ఆ అమ్మాయికి పీరియడ్స్ ప్రాబ్లమ్ కూడా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఈ అమ్మాయికి డైట్ ద్వారా సేమ్ ఈ ఆటోఇమ్యూన్ జబ్బు తగ్గించడం, సేమ్ అదే డైట్ హార్మోన్స్‌ని బ్యాలెన్స్‌లోకి తీసుకురావడం, ఆ అమ్మాయికి ఇప్పుడు పీరియడ్స్ అంతా నార్మల్ అయిపోయినాయి. ఆ అమ్మాయికి పీరియడ్స్ నార్మల్‌గా రాకుండా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నార్మల్‌గా లేవు. హ్మ్. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి వీళ్ళు వెళ్ళిందేంటి మొత్తం అన్ని రకాల ఫెర్టిలిటీ సెంటర్స్‌కి వెళ్ళడం. 3 సార్లు ప్రెగ్నెన్సీ రావడం. బట్ 3 సార్లు కూడా మిస్‌క్యారేజ్ అయిపోవడం. యాహ్! దానికి రీజన్ ఏంటి? ఆ వ్యక్తిలో ఇన్‌ఫ్లమేషన్ హై ఉండడం. హ్మ్. ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించాలి. తగ్గిస్తేనే గానీ ప్రెగ్నెన్సీ నిలవదు అన్నది తెలీదు చాలామంది డాక్టర్స్‌కి. ఇన్‌ఫ్లమేషన్ అంటే హెచ్‌సిఆర్‌పి, ఈఎస్ఆర్ ఈ విషయంలో. హ్మ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ముందు ఒక బేబీ పుట్టి ఇంకొక దంపతులకి మొన్న ఒక బేబీ పుట్టి ఆ బేబీ కంప్లీట్‌లీ అంటే బెడ్ మీద అనమాట. 5 ఇయర్స్ అయింది. బెడ్ మీదే అసలు ఆ వ్యక్తి మాట్లాడలేడు. చిన్న పిల్లోడు అదే చిన్న బేబీ సైజ్ పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అంతే ఉన్నాడనమాట. అలాంటి బేబీ పుట్టాడు ఒక దంపతులకి. ఓకే. ఎందుకని? ఆ అమ్మాయి ఇన్‌ఫ్లమేషన్ కంటిన్యూయస్‌లీ హై. హ్మ్. హెచ్‌సిఆర్‌పి హై, ఈఎస్ఆర్ హై అనమాట. ఇది కేర్ తీసుకోలేదు. సో, ఏం చేస్తున్నదంటే మామూలుగా ట్రీట్మెంట్ విషయంలో హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల ఇది వస్తుంది కాబట్టి హార్మోన్స్ ఇస్తున్నారు. లేడీస్‌కి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఈ హార్మోన్స్ ఇస్తున్నారు. హ్మ్. ఇస్తే ఏమవుతుంది? పీరియడ్స్ నార్మల్ అవుతాయి. ఎందుకంటే హార్మోన్ ఇంబాలెన్స్ పోతుంది. బయట నుంచి తీసుకుంటున్నారు కాబట్టి. హ్మ్. పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. పీసీఓడీ తగ్గుతుంది. పిల్లలు పుడతారు. ఐ మీన్ ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ పిల్లలు హెల్తీగా పుట్టరు. ఎందుకని? ఇక్కడ ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువుంది. హ్మ్. హెచ్‌సిఆర్‌పి ఎక్కువుంది. ఈఎస్ఆర్ ఎక్కువుంది. దాని మీద ఫోకస్ చేయట్లేదు. ఆహ్, హె ఇది ఎస్ఎల్ఈ తగ్గించి మెడికేషన్ వాడుతున్నారు. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఎకోస్ప్రిన్ అని ఒక బ్లడ్ థిన్నర్ వాడుతున్నారు. దిస్ ఈజ్ అన్‌హెల్తీ. బ్లడ్ థిన్నర్ ఎప్పుడు వాడాలో అప్పుడు వాడాలి. హెచ్‌సిక్యూ అనేది వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డైట్ ద్వారా దీన్ని కంట్రోల్ చేసి మనం డైట్ ద్వారా హార్మోన్ ఇంబాలెన్స్ ఫిక్స్ చేసి ఈ ఎక్స్‌టర్నల్‌గా ఈస్ట్రోజన్ తీసుకోక్కర్లేదు, ప్రొజెస్టెరాన్ తీసుకోక్కర్లేదు. డైట్ ద్వారానే ఇయన్నీ ఫిక్స్ చేస్తే మనం ఆటోమేటిక్‌గా హెచ్‌సిక్యూ అనే మెడికేషన్ హెచ్‌సిక్యూ అనే కాదు కొంతమంది మీథోట్రెక్సేట్ అని కొంతమంది ఇంకా వేరేవి తీసుకుంటారు. ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేకుండా వీళ్ళకి న్యాచురల్‌గానే మొత్తం హీల్ అయిపోయింది. ఇప్పుడు ఇన్‌ఫ్లమేషన్ చెక్ చేస్తే ఇన్‌ఫ్లమేషన్ నార్మల్‌గా ఉంటది. హ్మ్. ఈ ఇన్‌ఫ్లమేషన్ అనే ఫ్యాక్టర్‌ని చాలామంది కేర్ తీసుకోరు. సో, అందువల్ల మిస్‌క్యారేజెస్ అవ్వడం, ప్రెగ్నెన్సీ రాకపోవడం జరుగుతుంటుంది. సో, ఇలాంటి స్టబ్బార్న్ కేసుల్లో మేము డైట్ ద్వారా నాట్ ఓన్లీ ఫెర్టిలిటీ బట్ అదర్ థింగ్స్ దట్ ఆర్ కాజింగ్ ఇన్‌ఫ్లమేషన్. ఇన్‌ఫ్లమేషన్‌ని క్రియేట్ చేసి వేరే ఇష్యూస్ ఏమున్నాయి అవి కూడా ఫిక్స్ చేయడం వల్ల అంటే లైక్ పీసీఓడీస్ గాని ఇవన్నీ కంట్రోల్ అనేది కూడా చేసుకోవచ్చు. చేస్తామనమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చి నిలబడతదిక్కడ. హ్మ్. అండ్ హెల్తీ బేబీ పుడతది. ఎందుకంటే మేము ఇన్‌ఫ్లమేషన్ అనేది ఎప్పుడూ లేకుండా చూస్తాం. అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని వదిలేయడం హ్మ్. అలాంటివి చేయకుండా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్టులు చేస్తూ వాళ్ళకి ఇన్‌ఫ్లమేషన్ ఎలా ఉంది? హెచ్‌సిఎల్‌పి ఎలా ఉంది? ఈఎస్ఆర్ ఎలా ఉంది? కంట్రోల్‌లోనే ఉందా లేదా? దాన్ని బట్టి డైట్ ఇస్తూ అండ్ ఆ టైంలో ఏంటంటే పూర్తి స్థాయిలో మా డైట్ ఇవ్వకూడదు. హ్మ్. పూర్తి స్థాయిలో మా డైట్ ఇస్తే ఇప్పుడు పుట్టిన పిల్లోడికి అన్ని రకాల ఫుడ్స్ పిల్లలకి అన్ని రకాల ఫుడ్స్ డైజెస్ట్ చేసుకునే తత్వం ఉండాలి. హ్మ్. అన్ని రకాల డైజెస్ట్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ కావాలి. అలాంటి ఇది ఉంది కాబట్టి మాది ఆల్టర్‌నేటివ్‌గా ఇస్తాం. అంటే రోజు ఇచ్చేయం మా డైట్‌ని.
ఒకరోజు మోడరేట్ చేస్తే, ఒకరోజు నార్మల్ డైట్ చేస్తుంటది. అంటే ఎందుకంటే ఇట్స్ మిక్స్డ్ కాంబినేషన్‌గా మీరు ఇచ్చేస్తూ ఉంటారు. ఇవ్వాలి. అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక. వచ్చాక. ఓకే. ఒక 2 మంత్స్ స్టేబుల్ అయ్యాక అప్పుడు ఆ డైట్, ఈ డైట్ కాంబినేషన్ ఇస్తామనమాట. అప్పుడేమవుతుంది, బేబీ హెల్తీగా పడుతుంది. బేబీ ఈవెన్ జంక్ ఫుడ్ తిని కూడా అరిగించుకునేలా ఉంటది. అంటే జంక్ ఫుడ్ అని కాదు నా ఉద్దేశ్యం. ఓన్లీ ఏ డైట్‌లో కైండ్ ఆఫ్ ఫుడ్స్ అయినా కానీ తీసుకోవాలి. డైజెస్ట్ చేసుకుని కేపబిలిటీ ఉంటదన్నమాట బేబీకి. సో, అలాగా. ఇన్ఫర్టిలిటీ గురించి చాలా క్లారిఫైగా మీరు చెప్పారు. కాకపోతే ఆ ఇన్‌ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అనేది కూడా వస్తది. పీసీఓఎస్, పీసీఓడీస్ గానీ, అండ్ దాంతో పాటు ఓవర్ బ్లీడింగ్ కైండ్ ఆఫ్ ఎక్కువగా రీసెంట్ టైమ్స్‌లో అమ్మాయిల విషయంలో ఎక్కువగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది ఇది. హ్మ్. ఎవరిని టచ్ చేసినా, ఎవరిని టెస్ట్ చేసినా కానీ 100 అంటే ఒక 100లో 70% మాత్రం ఈ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు. సో, అలాంటి వాళ్ళకి కూడా సేమ్ ఈ కైండ్ ఆఫ్ డైట్ అనేది మీరు ఇచ్చేస్తూ ఎగ్జాక్ట్‌లీ అండి. అంటే ఇందులో అంటే థైరాయిడ్ కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చా? థైరాయిడ్ అంటే ఒకటి చెప్తాను చూడండి. థైరాయిడ్‌లో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. ఒకటి, థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్‌ని సరిగ్గా ప్రొడ్యూస్ చేయట్లేదు. హ్మ్. అదొక రకమైన థైరాయిడ్ ఇష్యూ. దాన్ని ఫిక్స్ చేయొచ్చు. హ్మ్. ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అదేంటంటే హ్యాషిమోటోస్ అని. హ్మ్. ఇప్పుడు కొంతమందిలో ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈవెన్ టీనేజ్‌లో వచ్చేస్తుంది ఇది. హ్మ్. యాహ్! వాళ్ళకేంటంటే బేసికల్లీ ఇది ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు కొంతమందికి డైజెస్టివ్ ఎంజైమ్స్ కరెక్ట్‌గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు. అంటే సేమ్ అగైన్ కమ్స్ టు డైటే. రైట్. ఎక్కువగా బేకరీ ఫుడ్స్ తిని, ఈ మధ్య వచ్చిన వాళ్ళకి ఔట్ సైడ్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ తిని వాళ్ళకి డైజెషన్ సామర్థ్యం తగ్గిపోతుంది. హ్మ్. వాళ్ళు ఏదైతే పడదో అది తింటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చపాతీలు, గోధుమ పిండి రిలేటెడ్ గ్లూటెన్ ఫుడ్స్ తిన్నప్పుడు కానీ, హ్మ్. మిల్క్ తాగినప్పుడు కానీ, అవి డైజెస్ట్ చేసుకుని ఎంజైమ్స్ బాడీలో లేనప్పుడు అది ఒక రకమైన ఇమ్యూన్ రియాక్షన్ క్రియేట్ చేసి వాళ్ళకి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ఇస్తుంది. దీన్ని హ్యాషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాం. థైరాయిడ్ ప్రాబ్లం అంటాం. ఈ హ్యాషిమోటోస్ వస్తే దాన్ని రివర్స్ చేయడం ఓకే. అది ఎవరి వల్ల సాధ్యం కాదా? ఎవరి వల్ల సాధ్యం కాదు. ఒకసారి మీరు కూడా వచ్చింది. ట్రై చేయలేదా? ట్రై చేసాం. అవ్వలేదు. ఓకే. ఇప్పుడు కొన్ని ఆటో ఇమ్యూన్ జబ్బుల్ని రివర్స్ చేయలేమండి. హుహు. అందులో ఈ హ్యాషిమోటోస్ థైరాయిడ్ ప్రాబ్లం ఒకటి. వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ థైరాయిడ్ మెడికేషన్ తీసుకోవాల్సిందే. థైరాయిడ్ మెడికేషన్ తీసుకోకుండా డైట్ ద్వారా చేయొచ్చు అంటే చేయొచ్చు. బట్ ఇట్ డజంట్ వర్త్ ఇట్. అంటే జీవితాంతం డైట్‌లోనే ఉండాలి. హ్మ్. దానికంటే సింపుల్‌గా హార్మోన్ తీసుకోవడం బెటర్. ఎందుకని, ఇంగ్లీష్ మెడిసిన్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హ్మ్. థైరాయిడ్ మెడికేషన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రైట్ డోసేజ్‌లో తీసుకుంటే. ఎందుకని, థైరాయిడ్ మన బాడీ ప్రొడ్యూస్ చేసేదే. చెయ్యట్లేదు కాబట్టి బయట నుంచి తీసుకుంటున్నాం. సో, అందువల్ల ఇష్యూ ఏమి ఉండదు. ఇప్పుడు షుగర్ వచ్చింది, మెట్ఫార్మిన్ తీసుకుంటున్నారు. మెట్ఫార్మిన్ లాంగ్ టర్మ్‌లో చూస్తుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటాయి. అండ్ లైఫ్ స్పాన్ కూడా తగ్గుతది ఓవరాల్‌గా. సో, బీపీ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్‌లో మనిషి వీక్ అయిపోతాడు. సెలవుసెటన్. సో, అవి అవి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్‌లో తీసుకుంటా తప్పక, కానీ మంచివి కాదవి. హ్మ్. థైరాయిడ్ అలా కాదు. థైరాయిడ్ తీసుకోకపోతేనే డేంజర్ యాక్చువల్లీ. హుహు. ఇలాంటి వాళ్ళకి. తీసుకుంటే వితౌట్ దేర్ ఇస్ నో డేంజర్, దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. లైఫ్ స్పాన్ పెరుగుతుందే గానీ తగ్గదు. ఓకే. అండ్ ఇక్కడ కూడా చిన్న క్యాచ్ ఉంది చెప్తాను చూడండి. ఓకే. ఇంగ్లీష్ మెడిసిన్‌లో ఓవరాల్‌గా వరల్డ్ అంతా ఈ విషయంలో కరెక్ట్ చేసుకుంటున్నారు. మన ఇండియాలో ఇంకా ఇది కరెక్ట్ అవ్వాలి. ఏంటి అంటే, హ్మ్. థైరాయిడ్ మెడికేషన్ 2 టైప్స్ ఉంటుంది. T4, T3. అంటే T4 అనే థైరాయిడ్ మన బాడీలో T3 కింద కన్వర్ట్ అయ్యి, ఆ T3 అనేదే మనకి యాక్టివ్‌గా పనిచేస్తది యాక్చువల్లీ. హుహు. సో, ఫస్ట్ T4 జనరేట్ అవుతుంది. అది T3 కింద కన్వర్ట్ అవుతుంది. మనం తీసుకునే మెడికేషన్ ఏంటి? T4 మెడికేషన్. హ్మ్. సో, డాక్టర్లు ఎప్పటి నుంచో T4 మెడికేషనే ఇస్తున్నారు. కానీ అక్కడ ఉండేది మాత్రం T3. మనకు అది T4 మెడికేషన్ తీసుకుంటాము. అది T3 కింద కన్వర్ట్ అయ్యి పనిచేస్తది. హ్మ్. దట్స్ ఫైన్. కానీ ఒక 10 ఏళ్ల పాటు ఈ T4 మెడికేషన్ తీసుకున్నాక, 10 ఏళ్ళు పోయాక T4 మెడికేషన్ కరెక్ట్‌గా పనిచేయదు. థైరాయిడ్ రిపోర్ట్ చూస్తే అన్నీ నార్మల్ ఉంటాయి. TSH నార్మల్, T4 నార్మల్, T3 నార్మల్ ఉంటుంది. కానీ ఆ వ్యక్తికి థైరాయిడ్ రెసిస్టెన్స్ అనేది వస్తది. సో, అందువల్ల టాబ్లెట్ కరెక్ట్ డోసేజ్ తీసుకుంటున్నా థైరాయిడ్ హైపోథైరాయిడ్ సింప్టమ్స్ ఉంటాయి. హ్మ్. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే, అసలు ఒక 5 ఇయర్స్ పాటు థైరాయిడ్ మెడికేషన్ మీద ఉన్నదంటే నెక్స్ట్ T4, T3 కాంబినేషన్ ఇవ్వాలి. ఈ విషయంలో ఈ రెవల్యూషన్ వచ్చి ఆల్మోస్ట్ 10 ఏళ్ల నుంచి వేరే దేశాల్లో డాక్టర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. హ్మ్. మనకప్పుడు అసలు T3 మెడికేషనే ఉండేది కాదు. మన ఇండియాలో T4 మెడికేషనే ఉండేది. మనం ఇద్దామన్నా కూడా మెడికల్ షాప్‌లో T3 మెడికేషన్ దొరికేది కాదు. ఫైనల్‌గా ఒక 10 మంత్స్ బ్యాక్ హ్మ్. T3 మెడికేషన్ ప్రొడక్షన్ ఇండియాలో స్టార్ట్ అయింది.
ఇప్పుడు మెడికల్ షాప్లో దొరుకుతుంది, బట్ స్టిల్ ఇంకా డాక్టర్స్ రాయట్లేదు, ఇంకా T4 మెడికేషన్ రాస్తున్నారు. చాలా తక్కువ మంది లేటెస్ట్ అప్గ్రేడ్స్ ఫాలో అవుతున్న వాళ్ళు T4 T3 కాంబినేషన్ ఇస్తున్నారు, చాలా తక్కువ మంది డాక్టర్స్. ఈ విషయంలో కూడా బట్ ఎనీవే కొంత బెటర్మెంట్ అయితే అయింది. ఎంతకాలం పాటు రాంగ్ ట్రీట్మెంట్ వెళ్తున్నప్పటికీ చాలామంది విషయంలో ఇప్పుడు బెటర్మెంట్ అయింది. బట్ ఇది ఇంకా అందరు డాక్టర్స్ కూడా ఫాలో అవ్వాలి. ఇప్పుడు T4 T3 కాంబినేషన్ ఇవ్వాలి అన్న విషయం తెలియాలి యాక్చువల్లీ. అది కూడా రైట్ డోసేజ్లో. T3 మెడికేషన్ మరీ ఎక్కువ కూడా ఇచ్చేయకూడదు, ఆ హైపర్ థైరాయిడ్ అయిపోతుంది అనమాట. అది కొంత ప్రాక్టీస్ అది కావాలి. సో T3 T4 కాంబినేషన్ కరెక్ట్గా ఇస్తే అప్పుడు ఆ పేషెంట్ చాలా హెల్తీగా ఉంటుంది, ఆ థైరాయిడ్ రెసిస్టెన్స్ అనేది పోతుంది. అదే ఇది ఓకే సార్. బట్ మీరిచ్చే డైట్ వల్ల కూడా డైట్ ఏం చేయదు. థైరాయిడ్ థైరాయిడ్ విషయంలో అసలు అట్లా ఏం నో లేదా? నో మేము అంటే థైరాయిడ్ ట్రై చేశారా ఇంతకు? చాలా ట్రై చేసామండి. కానీ నచ్చింది సార్. ఏంటంటే ఇది అంటే దానికి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు సాక్ష్యాలు చూపించండి, నాకు ఏదో చూపించండి అనే అడిగేస్తుంటారు. బట్ కాకపోతే నిజాయితీగా మీరైతే లేదు, ఇట్ వాస్ నాట్ పాసిబుల్, అవ్వలేదు అని చెప్పేసి. బట్ ఇదైతే కనిపెట్టాం. యా. T4 ఒక్కటే తీసుకుంటే పేషెంట్స్కి ఇప్పుడు పేషెంట్స్ వచ్చే కానీ మాకు ఇది వాళ్ళ మీద రీసెర్చ్ చేసి అవన్నీ తెలుస్తాయండి. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి ఎంత ట్రై చేస్తున్నా ఫిక్స్ అవ్వనప్పుడు వాళ్ళకి T3 మెడికేషన్ మా డాక్టర్ ద్వారా ఇప్పిస్తే అప్పుడు వాళ్ళకి తగ్గడం చూసి అప్పుడు మాకు అర్థమైంది అనమాట, T3 T4 కాంబినేషనే కరెక్ట్, ఓన్లీ T4 వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్లేదు. సో అట్లీస్ట్ ఇదొకటి ఇన్వైట్ చేయలేదు చెప్పాలంటే, ఇది ఆల్మోస్ట్ తెలుసు చాలా మందికి, బట్ అట్లీస్ట్ ప్రాక్టీస్ చేసి కానీ మన ఇండియాలో మాత్రం ఇంప్లిమెంటేషన్లోకి ఇప్పుడు తీసుకొస్తున్నాం అనమాట. నైస్ సార్. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, సో కెన్ యూ గివ్ ఏ మోర్ క్లారిఫికేషన్ అబౌట్ ద ఓవర్ బ్లీడింగ్ కానీ, పీసీఓడీస్ అండ్ దానికి సంబంధించి అమ్మాయిలు పడుతున్న బాధలు కానీ, సో దాని గురించి పర్టికులర్గా ఎలా ట్రీట్ చేస్తారో కొంచెం క్లారిఫై చేశారంటే దానికి. చాలా సింపుల్ అండి. ఇప్పుడు పెద్ద నిజానికి ఏంటంటే ఇష్యూ చాలా టఫ్ అయినప్పటికీ, చాలామంది చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నప్పటికీ సొల్యూషన్ చాలా సింపుల్ అండి. యాక్చువల్లీ సొల్యూషన్ ఏం లేదు. ఇప్పుడు వచ్చేదండి ఒకళ్ళు ఏదైనా ఈ విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది, విపరీతమైన హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, సింపుల్ వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్లు చేయిస్తాం. బ్లడ్ టెస్ట్లో అంటే యాక్చువల్గా నిజానికి బ్లడ్ టెస్ట్లు కూడా అవసరం లేదండి, సిమ్టమ్స్ బట్టి క్లియర్గా తెలిసిపోతుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది అని. అంటే వాళ్ళ బాడీ టైప్ని చూసేసి లేదు బాడీ టైప్ అని కాదు, వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పే 30 days మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది, కొంతమంది 27 ఉంటుంది, 25 ఉంటుంది. దీస్ ఆర్ నార్మల్. 25 to 30 అనేది నార్మల్ అనమాట. కొంతమంది 25 ఉంటుంది, 27 ఉంటుంది, 28, 30 అలా, ఇవన్నీ నార్మల్. 15 days వస్తుంది వచ్చేస్తుంది అనుకోండి, దిస్ ఈజ్ నాట్ నార్మల్. దిస్ ఈజ్ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. 45 days 1 month పడుతుంది అనుకోండి, దట్ ఈస్ ఆల్సో నాట్ నార్మల్. 2 months పడుతుంటే దట్స్ నాట్ నార్మల్. అలా అవుతుందంటే ఇంకా మన టెస్ట్ కూడా చేయించవసరం లేదు, ఇంకా క్లియర్ కట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండి. సో అంటే ఆల్మోస్ట్ 99 కేసుల్లో అది హార్మోన్ ఇంబ్యాలెన్స్. చాలా రేర్ కేసుల్లో ఏదో వాళ్ళ గర్భసంచిలో ఇష్యూ ఉండడం, అది చాలా రేర్ కేసులు అవి. సో 99.9 కేసెస్లో హార్మోన్ ఇంబ్యాలెన్సే వాళ్ళకు ఉంది. వాళ్ళకి సింపుల్గా ఏంటంటే ఈ డైట్ ఒకటి స్టార్ట్ చేసేస్తాం మేము. డైట్ స్టార్ట్ చేసిన వితిన్ 1 monthలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు చేసినా కూడా ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్ 3 హార్మోన్స్, ఇవి చాలా మెయిన్ హార్మోన్స్ అనమాట. ఇవి పర్ఫెక్ట్ రేషియోలో ఉంటాయి. సో ఓన్లీ చాలామంది ఏంటంటే ఇంగ్లీష్ డాక్టర్స్ ఓన్లీ ఈస్ట్రోజన్ ఇస్తుంటారు, కొంతమంది ఓన్లీ ప్రొజెస్టరాన్ ఇస్తుంటారు, కొంతమంది ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ కాంబినేషన్ ఇస్తుంటారు, టెస్టోస్టెరాన్ పక్కన పెడతారు. కానీ అది కూడా ఇంపార్టెంటే. సో 3 కరెక్ట్గా బ్యాలెన్స్లో ఉంటేనే మనిషి చాలా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే టెస్టోస్టెరాన్ లేడీస్లో తక్కువ ఉన్నా కూడా వీక్గా ఉంటారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్. యాక్చువల్లీ తక్కువ అమౌంట్లో ఉంటుంది, బట్ స్టిల్ ఉండాలి. అంటే మరీ 6 or 5 ఉందనుకోండి ఆడవాళ్ళలో, దే విల్ బి వీక్ అండ్ దే బోన్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్. అట్లీస్ట్ ఒక 40-50 ఆ రేంజ్లో ఉంటే ఈవెన్ సెక్షువల్ ఫీలింగ్స్ కూడా రావాలంటే అట్లీస్ట్ టెస్టోస్టెరాన్ ఉండాలి. ఫీమేల్స్లో కూడా టెస్టోస్టెరాన్ బాగుంటేనే సెక్షువల్ ఫీలింగ్స్ వస్తాయి, వాళ్ళలో బాగా తక్కువ ఉంటే రావన్నమాట యాక్చువల్లీ. సో ఇలాంటివి కరెక్ట్ ట్రీట్మెంట్ అంటే ఈవెన్ 3 ఇవ్వాలి. 3 ఇవ్వట్లేదు కాబట్టి 1-2 హార్మోన్స్ ఇస్తున్నారు కాబట్టి కరెక్ట్ సొల్యూషన్ కాదు అది. డైట్లో ఏమవుతుంది, ఆటోమేటిక్గా డైటే ఫిక్స్ చేస్తుంది, మొత్తం అన్ని హార్మోన్స్ని కరెక్ట్ చేస్తుంది. సో అప్పుడు ఏంటి, సింపుల్గా ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్, ఇంకా మిగిలిన హార్మోన్స్ కూడా, గ్రోత్ హార్మోన్, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ లెవెల్లో వచ్చేసరికి ఏమవుతుంది, వాళ్ళల్లో కంప్లీట్లీ ఈ పీరియడ్స్ సంబంధించిన అన్నీ పోతాయి. పెయిన్ వస్తుందా, పెయిన్ పోతుంది, ఎక్స్ట్రా బ్లీడింగ్ అవుతుందా, అది పోతుంది. వాళ్ళ సైకిల్ 45 days, 60 days, 15 days అన్నీ కూడా నార్మల్ అయిపోయి నార్మల్గా రెగ్యులర్గా వాళ్ళకి ఏ సైకిల్ ఉండాలి, 27 days, 30 days అదే సైకిల్ వస్తుంది. సో
నథింగ్ ఫ్యాన్సీ, నథింగ్ సీక్రెట్ సొల్యూషన్స్ ఏం లేవండి. సింపుల్గా డైట్ చేస్తే చాలు, ఓకే. అంతే అది అండి. కూడా రవి వీడే గారి డైట్. యా. ఇట్ వాస్ నైస్ సార్. ఏంటంటే ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు నేను కూడా అనుకున్నాను అనమాట. ఏంటి ఇలా క్లెయిమ్ చేసేస్తూ ఉన్నారు, అది ఎంతవరకు ఎవరు అడగరా చెయ్యరా అని చెప్పేసి, దీనికంటూ కూడా ఒక క్లారిఫికేషన్ ఉంటుందా ఉండదా అని ఆ ఒక మైండ్ సెట్తోనే నేను ఈ పాడ్కాస్ట్ అనేది స్టార్ట్ చేశాను. బట్ నా మైండ్ సెట్ అనేది కూడా కంప్లీట్గా చేంజ్ చేసేలాగా, సో అంటే ఎలా చెయ్యొచ్చు అని మీరు ధైర్యంగా చెప్తున్నారు చూసారా, దట్ వాస్ ఐ లైక్ ఇట్ అండ్ రియలీ ఇట్ వాస్ నైస్ సార్. నైస్ అండి. అండ్ మీ డైట్ అనేది కూడా చాలామందికి కూడా వర్క్ అవుతూ ఉంది అండ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయంటే రియలీ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.